అది బుచ్చిపేట మండలం అండి, రాజాం అండి, అనకాపల్లి జిల్లా. మరిసా లక్ష్మి, మరిసా అప్పలనాయుడు. అతను 2 ఎకరాలు కౌలుకి చేసేవారు. చెరుకు వరి నష్టం వచ్చింది. అప్పులు ఎక్కువైపోయి అప్పులు ఇంటి మీదకి వస్తే అది బాగా భరించలేక మందు తాగి పుల్లు మందు తాగి చనిపోయారండి. సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోతుంది, 7 నెలలు వస్తే. కానీ మా వల్ల గవర్నమెంట్ వల్ల మాకు రూపాయి చెందలేదండి. మాకు చాలా కష్టాలు బాధల్లో ఉన్నాం. బాబు చదవలేదు, నాన్న చనిపోయారు, మన అప్పులో ఎక్కిస్తాను, నువ్వు డబ్బులు కట్టలేవు, నేను స్కూల్కి వెళ్ళలేను, నేను స్కూల్కి వెళ్తే నువ్వు డబ్బులు కట్టలేవు అమ్మ, ఏడ్చుకుంటున్నావు అని బాబు స్కూల్కి వెళ్ళడం మానేశాడండి. మేము చాలా బాధల్లో ఉన్నాం. కొనరా బ్యాంకులో ₹1,00,000 అప్పు ఉంది, కోఆపరేటివ్ బ్యాంకులో ₹50,000 అప్పు ఉంది. ఈ అప్పులు చెక్కిస్తే నాకు ఉండికాడ బంగారు తగనెట్టి కోఆపరేటివ్ బాగా తీర్చాను. ఇంకా కెనరా బ్యాంక్ బాకీ ఉండిపోయింది. ఉండికాడకు 25 సెంట్లు పొలం అమ్మేసి 25 సెంట్లు పొలం అమ్మేసి ఒక 5 లక్షలు అప్పు తీర్చినాను. ఇంకా 10 లక్షలు అప్పు ఉండిపోయింది. కుర్రోళ్ళు పెంచుకోవడం చాలా కష్టం అయిపోతుందండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏదైనా సాయం చేస్తారనేసి మీకు ధన్యవాదాలు చేస్తున్నామండి. చనిపోయారు వారి కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు ₹2,00,000 ఇచ్చామంటున్నారు. మీ ప్రభుత్వం మీకు రాలేదమ్మా? ₹1 ఇవ్వలేదండి, ఎట్టారండి, కాగితాలు ఎట్టారు. ₹1 గవర్నమెంట్ నుంచి మాకు చెందలేదండి. ఎన్ని బాధలు పడుతున్నా, కుర్రోళ్ళు పెంచుకొని చాలా కష్టం అయిపోతుంది. గవర్నమెంట్ వల్ల ₹1 రాలేదు. మొన్నటిదాకా పిలిచి 4 నెలలు బట్టి పిలిచి వస్తుంది. ఎడితే మా ఊర్లో వాళ్ళు నాయకులు ఎట్టారు. చాలా ఇబ్బంది అయిపోతుంది, పిల్లలు పెంచుకోలేకపోతుంది. నాకు ఒంట్లో బాగుంటుంది. చెరువు పనికి వెళ్తానండి, రైతు ఇది ఉంది కదా, ఉపాధి పనికి వెళ్తున్నాను. పనికి చేసుకోలేకపోతున్నాను, పిల్లలపై చదివించుకోలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉంది మా కుటుంబం బతకడానికి. ముసిలిది ఒకటి ఉంది, ఆ ముసిలిది బాగాలేదు. ఇంటికాడ ఆ ముసిలిదాన్ని చూసుకొని కాలు చేయబడిపోయింది. ఏం బతకడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. మా ద్వారా ప్రభుత్వం ఏం కోరుకుంటారు మీరు? గవర్నమెంట్ నుంచి ఒక ఆవో గేదె ఎత్తే మేపుకుందాం, పిల్లలు పెంచుకుందాం అనుకుంటానండి.